ప్రేమే ప్రాణమని నమ్మి 7 అడుగులు వేస్తే ఆ ప్రేమే కబలించే కాలయముడవుతుందని ఎవరైనా ఊహిస్తారా? కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కటిక విలన్గా మారి కన్న బిడ్డల్ని కాలరాస్తాడని కలలో కూడా అనుకుంటారా? ఆనందంగా సాగాల్సిన ఆ సంసారంలో రెండో పెళ్లి అనే రక్కసి ఎందుకు ప్రవేశించింది? ఆ తల్లి తన కన్న బిడ్డలతో సహా ఉరికొయ్యకు ఎందుకు వేడాల్సి వచ్చింది? చనిపోయే ముందు ఆ పసివాడు పంపిన వాట్సాప్ సందేశంలో దాగున్న భయంకర నిజామేంటి? హైదరాబాద్ కుకట్పల్లిని బణకించిన ఈ ట్రిపుల్ సూసైడ్ వెనుక అసలు కథ ఏంటి? ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ మహానగరం ఎందరో బతుకు తెరువు కోసం వచ్చే కలల నగరం. వరంగల్ జిల్లా బోడమాణిక్యం తండాకు చెందిన ప్రవీణ్ స్రవంతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పచ్చని సంసారం, 2 ముద్దులొలికే కొడుకులు కార్తీక్, కౌశిక్. కుకట్పల్లి రాఘవేంద్ర సొసైటీలో నివాసముంటూ రెక్కాడితే గానీ డొక్కాడని జీవితం వారిది. ప్రవీణ్ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తూ కారు డ్రైవర్గా కూడా సంపాదిస్తుంటే స్రవంతి ఇళ్లలో పనిచేస్తూ కుటుంబాన్ని ఆదుకునేది. కానీ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. ప్రవీణ్ కళ్లల్లో పరాయి మహిళా వ్యామోహం మొదలైంది. స్రవంతి సోదరి వరుసయ్య మహేశ్వరిని ఏడాది క్రితం రెండో పెళ్లి చేసుకుని రహస్యంగా వేరే చోట ఉంచాడు. అక్కడ్నుంచే ఆ ఇంట్లో యమపాసం అడుగుపెట్టింది. నిత్యం గొడవలు, తాగుడు, హింస. ఒకప్పుడు ప్రాణంగా ప్రేమించిన భార్యను ప్రవీణ్ శత్రువులా చూడడం మొదలుపెట్టాడు. ఆ ఇల్లాలు తన బిడ్డల భవిష్యత్తు కోసం నరకాన్ని అనుభవిస్తూ కూడా అన్నీ భరించింది. సంసారాన్ని నిలబెట్టుకోవాలని స్రవంతి పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టింది. ఇక నుంచి నిన్ను బాగా చూసుకుంటాను, నీ జోలికి రాను అంటూ ప్రవీణ్ పెద్దల ముందే కపట మాటలు చెప్పాడు. ఆ మాటలు నమ్మి మళ్లీ కాపురానికొచ్చింది ఆ అమాయకపు ఇల్లాలు. కాని ఆ రాక్షసుడిలో మార్పు రాలేదు. సగటు తాగుబోతులా మారిపోయి వేధింపులు కొనసాగించాడు. ఘటన జరిగిన ముందు రోజు రాత్రి ఇంట్లో పెను భూకంపమే చెలరేగింది. మత్తులో వచ్చిన ప్రవీణ్ స్రవంతిని కిరాతకంగా బాదాడు. ఆ దెబ్బలు చూసి ఆ పసి హృదయాలు ఎంతగా బెలవెల్లాడాయో ఊహించుకుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. 6వ తరగతి చదువుతున్న పెద్ద కుమారుడు కార్తీక్ తన మేనమామ సెల్ ఫోన్కు ఒక సందేశం పంపాడు. నాన్న రాత్రి అమ్మను విపరీతంగా కొట్టి తాతమ్మతో ఫోన్లో మాట్లాడాడు అంటూ ఆ బాలుడు పంపిన వాట్సాప్ సందేశం ఆ రాత్రి జరిగిన నరకానికి నిలువుటద్దంగా నిలుస్తోంది. ఆ ఆవేదన భరించలేక తన బిడ్డలకు ఈ నరకం తప్పదని భావించిన ఆ తల్లి కఠిన నిర్ణయం తీసుకుంది. మరుసటి రోజు డ్యూటీకి వెళ్లి మధ్యాహ్నం ప్రవీణ్ ఇంటికొచ్చేసరికి తలుపులు గడియపెట్టి ఉన్నాయి. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లిన స్థానికులు అక్కడ కనిపిస్తున్న దృశ్యం చూసి బిక్కచచ్చిపోయారు. ఇంటి పైకప్పునకు తల్లితో పాటు 2 కొడుకులు ప్రాణం లేని దేహాలే వేళ్లాడుతున్నారు. కార్తీక్, కౌశిక్ ఆ పసి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ వార్త తెలియగానే వరంగల్ జిల్లాలో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడ్డాయి. స్రవంతి బంధువులు ప్రవీణ్ ఇంటిపై దాడి చేసి నిప్పు పెట్టారు. అసలిది ఆత్మహత్యనా లేక ప్రవీణే వారిని చంపి ఉరివేశాడా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. భార్యను వేధించి మానసికంగా కుంగదీసి ఆమె చనిపోయేలా ప్రేరేపించిన ఆ కిరాతకుడికి కఠిన శిక్ష పడాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఒక వ్యక్తి చేసిన తప్పుకు 3 అమాయకుల ప్రాణాలు బలి కావడం సమాజాన్ని తీవ్రంగా ఆలోచింపచేస్తోంది. పెళ్లి చేసుకొని సార్ ఇంకొక అమ్మాయిని పెట్టుకున్నాడు. రోజు దెబ్బలే, మా చెల్లుకు రోజు దెబ్బలే, కొట్టి కొట్టి చంపేసిండు. ఇంకేముంది సార్, ఊర్లో ఏమో పంచాయతీ చేసి నిన్ననే వచ్చిండు, ప్లానింగ్ తోని చంపిండు. ఇక ఆయననే చంపిండు సార్, పక్కా చంపిండు. దుర్గమ్మ పండుగ అమ్మ, నాన్న, బాబా, మళ్ళీ ఏమో యారాలు, మళ్ళీ పాపేట ఒక పిల్ల, అంతా ప్లానింగ్ కలిసి ఆమెకు చంపాలనే చంపిర్రు. సమాచారం అందుకున్న వెంటనే బాలానగర్ జోన్ ఏసీపీ నరేష్, కుకట్పల్లి సీఐ వెంకట సుబ్బారావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి క్లూస్ టీం ద్వారా కీలక ఆధారాలు సేకరించారు. బాలుడు పంపిన వాట్సాప్ మెసేజ్ను పోలీసులు ప్రాథమిక సాక్ష్యంగా పరిగణిస్తున్నారు. రెండో వివాహం, గృహహింస కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.
పరారీలో ఉన్నట్లు భావించిన నిందితుడు ప్రవీణ్ను పోలీసులు తమ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ నివాసం నుంచి సేకరించిన ప్రతి ఆధారం ఈ ముగ్గురి మృతి వెనుక ఉన్న అసలు నిజాన్ని నిగ్గు తేల్చనుంది. కూకట్పల్లి పోలీస్ స్టేషన్కు డయల్ 100 కాల్ వచ్చింది. ఇట్లా కైతలాపూర్ విలేజ్లో ఒక మహిళ ఇద్దరు కుమారులతోటి ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్టు మాకు ఇన్ఫర్మేషన్ రాగానే కూకట్పల్లి ఇన్స్పెక్టర్ సుబ్బారావు గారు తమ టీం తీసుకొని ఇక్కడికి వచ్చి చూడగానే వాళ్ళిద్దరు కూడా పిల్లలు, అదేవిధంగా వాళ్ళ ఆ లేడీ చనిపోయి ఉన్నది. ఇక్కడ పూర్తిగా వివరాలు తెలుసుకుంటే ఇతను బోడా ప్రవీణ్ అని, ఇతను 31 years. ఇతని యాక్చువల్గా నేటివ్ ఆఫ్ చెన్నారావుపేట మండల్ మాణిక్యం తండ అనే విలేజ్ ఉన్నది. అక్కడ ఆ విలేజ్లో ఇతను లాస్ట్ 13 years బ్యాక్ అదే మండల్ సంబంధించిన 16 చింతల తండ సంబంధించిన ఒక శ్రావంతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకున్నాక కొంతకాలం వీళ్ళ కాపురం మంచిగా కొనసాగింది. వాళ్ళకి 2 పిల్లలు, ఒక అబ్బాయి కార్తీక్ అని 12 years, కౌశిక్ అని 10 years. వాళ్ళంతా కూడా పెళ్ళైన దగ్గర నుంచి హైదరాబాద్లోనే కైతలాపూర్ సొంత ఇంట్లో నివాసం ఉంటారు. కాకపోతే ఈ మధ్య కాలంలో ఒక అమ్మాయితోటి ఈ ప్రవీణ్ పరిచయం ఏర్పడుకుని అమ్మాయిని ప్రేమించి ఆమెను పెళ్లి చేసుకోవడం వల్లనే ఈ కుటుంబంలో ఇంకా కలతలు స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఇద్దరి మధ్యన చాలా మనస్పర్ధలు వచ్చి గొడవలు వచ్చి అక్కడ పోలీస్ స్టేషన్లో కూడా కేసులు పెట్టుకోవడం నాకు జరిగిందని తెలుస్తూ ఉంది. అయితే ఈ క్రమంలోనే ఒక 4 days బ్యాక్ మళ్ళీ గొడవ పెట్టుకుని ఆమె వాళ్ళ తల్లిగారి ఇంటికి వెళ్ళిపోయినట్టు, ఆ వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు కూడా నిన్న వాళ్ళ భార్య దగ్గర పోయి అక్కడ పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకొని అమ్మాయిని మంచిగా చూసుకుంటారని తీసుకొచ్చిన తర్వాత నిన్న సాయంత్రం 4 o'clock ఇక్కడికి వచ్చిన తర్వాత నైట్ ఏం ఇష్యూ అయిందనేది ఇంకా వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మార్నింగ్ ఇతను వర్క్ టైం పోయి మధ్యాహ్నం 1:30కి మళ్ళీ ఇంటికి వచ్చే టైంకి ఆమె ఇంట్లో తలుపులు పెట్టుకొని చనిపోయి ఉన్నట్టు అతను గ్రహించిండు. చుట్టుపక్కల ఉన్న అందరూ వచ్చి ఆ డోర్ బ్రేక్ చేసి ఓపెన్ చేసి చూడగా ముగ్గురు కూడా హ్యాంగ్ అయ్యి ఉన్నారు. రెండో పెళ్లి అనే వ్యామోహం పచ్చని సంసారాలను ఎలా బూడిద చేస్తోందో చెప్పడానికి ఈ ఘటనే ఒక నిదర్శనం. క్షణిక వాంఛల కోసం కట్టుకున్న భార్యను, కన్న బిడ్డలను కాటికి పంపే వ్యక్తులు సమాజానికి పట్టిన చీడ పురుగులు. ఒక కుటుంబం విచ్ఛిన్నమైతే అక్కడ ప్రాణాలు పోవడమే కాదు, ఆ వంశమే తుడిచిపెట్టుకుపోతోంది. అక్రమ సంబంధాలు, రెండో పెళ్లిళ్ళు ఒకవైపు వెళ్ళేవారు ఇక ఒక్క క్షణం ఈ పసిబిడ్డల ప్రాణాల గురించి ఆలోచించాలి. మహిళలు కూడా హింసను భరించడం కాకుండా సకాలంలో పోలీసులను ఆశ్రయించి ప్రాణాలు కాపాడుకోవాలని